ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ జీవితంలో పరిస్థితులు ఏమి బాగోలేవా? చుట్టూ అంతా చీకటిగా, నిరాశగా అనిపిస్తుందా? ఎటు చూసినా మూయబడిన ద్వారాలు, ఎంత ప్రయత్నించినా ఓటమిని ఎదుర్కొంటున్నారా? నా బ్రతుకిక ఇంతే, నా జీవితం మారదు, నా పరిస్థితులు మారవు, నా స్థితిగతులు మారవు, నేనింకా జీవితాంతం ఇలాగే అని చేతులెత్తేసే స్థితిలో ఉన్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడబోతున్నాడు. మీ పరిస్థితులు మారాలన్నా, మీ జీవితంలో అద్భుతాలు జరగాలన్నా మీ చేతిలోనే ఒక గొప్ప ఆయుధం ఉంది. అదేంటో మీకు తెలుసా? మీ నోరు. అవును, మీ నోటితో మీరు చేసే ఒక్క చిన్న పని మీ భవిష్యత్తుని మార్చేయబోతుంది. ఈరోజు ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం ఈ వాక్యం ద్వారా. ముందుగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలము తింటారు. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేడి వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నోరుంది కదా అని మనం ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ నోటిలో ఎంతో శక్తి ఉంది. జీవ మరణములు నాలుక వశమని మనం చదువుతూ ఉన్నాం. మన భవిష్యత్తును నిర్మించేదే మన నోటి మాటలు. ఈరోజు మీ పరిస్థితులు మారాలా? అయితే ఈ ఒక్కటి మార్చుకొని చూడండి. ఈ సృష్టి అంతటిని దేవుడు ఎలా కలుగజేశాడు? కేవలం నోటి మాట ద్వారా. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. దేవుని స్వరూపంలో సృజించబడిన మన నోటిలో కూడా అంతే శక్తి ఉంది. చూడండి, రాజు ఆజ్ఞాపిస్తే ఎంతగా విధేయత చూపుతారో అక్కడున్న ప్రజలు, ఆ యొక్క రాజకుమారుడు ఆజ్ఞాపించినా శాసించినా కూడా అంతే విధేయత చూపుతారు. మీ పరిస్థితులన్నీ మీకు లోబడాలి అంటే, మీ సమస్యలన్నీ సాక్ష్యాలుగా మారాలి అంటే ఈరోజు నేను 2 విషయాలు చెబుతాను. మొదటిది, మన నోటితో దేవుని వాక్యాన్ని ఉచ్చరించినప్పుడు అనేక అద్భుతాలను మనం పొందుకోగలుగుతాం. మనకు సమస్యలు ఎదురైనప్పుడు, మనం సమస్యలో ఉన్నప్పుడు మనం భయపడ్డం కాదు, దేవుని వాక్యాన్ని పలకాలి. యేసుప్రభు వారు అరణ్యంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తాడు. తను ఎలా జయించాడు దాన్ని? కేవలం లేఖనములు ఇలా రాయబడి ఉన్న ప్రకారము, ఇలా రాయబడి ఉంది అని దేవుని వాక్యాన్ని పలికి సాతాను ఓడించాడు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక కుటుంబంలో ఎంతో భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చింది. డాక్టర్లు అన్నారు, ఇక నా వల్ల కాదు, ఇక ఎంత వీరి కోసం ఖర్చు పెట్టినా కూడా లాభం లేదు, సో ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అయితే ఆ విశ్వాసి నిరాశ పడకుండా ఇంటికి తీసుకొచ్చి ఆ బెడ్ పైన పడుకోబెట్టి రోజు ఉదయం లేచి ఒక వాక్యాన్ని పలకడం ప్రారంభించాడు. యేసుప్రభు వారు పొందిన దెబ్బల చేత వీరికి స్వస్థత కలిగి ఉన్నది అని ఆ మాటను ప్రతిరోజు పలకడం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడున్న వాతావరణ పరిస్థితి అంతా మారింది. కొద్ది రోజుల్లోనే అద్భుతమైన సాక్ష్యాన్ని అతను పొందుకున్నాడు. చక్కగా ఆరోగ్యం అంతా కుదుటపడింది. గొప్ప సాక్షిగా దేవుని ఎదుట నిలబడ్డాడు. మనం మన బలహీనతల వైపు చూసుకుంటే మన మాటలు ఒకలాగా ఉంటాయి. మన పరిస్థితుల వైపు చూసుకుంటే మన మాటలు ఒకలాగా ఉంటాయి. కానీ దేవుని వైపు చూస్తే మన మాటలు ఇంకొకలాగా ఉంటాయి. హల్లెలూయా. మన పరిస్థితుల వైపు మాట్లాడే మాటలు మనకు నిరాశ, కృంగుదల కలగజేస్తాయి. అందుకే పరిస్థితుల వైపు కాదు, ప్రభు వైపు చూస్తూ మనం మాట్లాడాలి. రెండవదిగా, మనకు ఏ సిచ్యువేషన్ ఎదురైనా సరే మన నోటి నుండి స్తుతిని రిలీజ్ చేసినప్పుడు గొప్ప అద్భుతమైన జయాలను, గొప్ప అద్భుతమైన కార్యాలను, గొప్ప అద్భుతమైన ఫలితాలను, గొప్ప అద్భుతమైన సాక్ష్యాలను మనం పొందుకోగలుగుతాం. మనం దేవుని మనసులో తలుచుకుంటూ స్తుతించడం ఒక ఎత్తు. దేవుని మన మనసులో థ్యాంక్ యూ జీసస్ అని అనుకుంటాం కదా, అది ఒక ఎత్తు. అయితే నోటిని బాగా తెరిచి గట్టిగా దేవుని స్తుతిని మనం బయటికి రిలీజ్ చేసినప్పుడు సాతాను శక్తులు కదిలించబడతాయి, సమస్యల పునాదులు కదిలించబడతాయి. మనం బైబిల్లో నుండి చక్కటి ఉదాహరణ చూడవచ్చు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ పౌలుశీలలు చెరసాల్లో వేయబడినప్పుడు అర్ధరాత్రి వల్ల వారు ఏం చేశారు? ఏడవలేదు, ఫిర్యాదులు చేయలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవుని దూషించలేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం గట్టిగా దేవుని స్తుతిస్తున్నారు. గట్టిగా స్తుతిస్తున్నారు అని అక్కడ లేదు, కానీ వారు చేసే స్తుతి అర్ధరాత్రి వేళ పడుకున్న వారిని సైతం లేచి కూర్చోబెట్టింది. అంత గట్టిగా చేస్తున్నారనే కదా అర్థం. వారు ఎప్పుడైతే స్తుతిని నోటితో ఆ రీతిగా గట్టిగా రిలీజ్ చేశారో అక్కడ మహాభూకంపం వచ్చింది. చెరసాల పునాదులు అదిరాయి, వారి బంధకాలన్నీ ఓడిపోయాయి. గొప్ప ఫలితాన్ని వారు పొందుకున్నారు. ఇంకొక గొప్ప అద్భుతమైన సాక్ష్యం చెప్పాలి అంటే, ఒక వ్యాపారవేత్త తనకు తీవ్రమైన నష్టం ఎదురైంది. అప్పుల పాలైపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలన్న స్థితికి అతను దిగజారిపోయాడు. అయితే ఒక దైవజనుడు అతనికి చెప్పారు, నువ్వు ఏడవడం ఆపేసి నీ ఇంట్లో మోకరించి దేవునికి స్తుతియాగం చేయి. అవును, మనం స్తుతించడం వేరు, స్తుతియాగం చేయడం వేరు. మనకు ప్రతికూల పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు స్తుతించాలని అనిపించదు.
కానీ అటువంటి సిచ్యువేషన్‌లో కూడా ఎవరైతే స్తుతిస్తారో ఆ స్తుతిని స్తుతియాగం అంటారు. దానికి పొందే ఫలితం స్తుతి కంటే కూడా స్తుతియాగం గొప్పది. దానికి పొందే ఫలితం కూడా డబుల్‌గా ఉంటది. అన్నీ బాగున్నప్పుడు చేసేది స్తుతి. ఏమి పరిస్థితులు బాగోలేనప్పుడు చేసేది స్తుతియాగం. అందుకే ఇంగ్లీష్‌లో దాన్ని సాక్రిఫైస్డ్ ప్రైజ్ అని అంటారు. ఇక్కడ ఈ వ్యాపారవేత్త కూడా చేసింది స్తుతియాగం. ఆ వ్యక్తి ప్రతికూల పరిస్థితులు, కన్నీరు, దుఃఖము, ఇంకా ఆత్మహత్య చేసుకుందామన్న పరిస్థితుల్లో నోరు తెరిచి స్తుతించడం ప్రారంభించాడు. ప్రభువా నీకు స్తోత్రం, నీవు నన్ను విడువవయ్యా, ఈ స్థితిలో కూడా నన్ను పైకి లేపడానికి నీవు సమర్థుడవయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు మహోన్నతుడవయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు, నువ్వు సర్వాధికారివయ్యా, నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడవయ్యా, నా కథను మార్చగలిగిన దేవుడవయ్యా అని నోరు తెరిచి గట్టిగా స్తుతించడం ప్రారంభించాడు. మొదట్లో ఏ మార్పులు కనిపించలేదు, నిరాశగా అంధకారంగానే ఉంది. కానీ ప్రతిరోజు స్తుతించగా అక్కడున్న అంధకారం తొలగిపోయింది, అక్కడున్న నిరాశ తొలగిపోయింది. ఊహించని రీతిలో కొత్త ద్వారాలు తెరవబడ్డాయి, అప్పులన్నీ తీరిపోయాయి. హల్లెలూయా. కానీ మనమైతే ప్రతికూల పరిస్థితులు ఎదురవగానే నిరాశపడిపోతూ ఉంటాం, కంగారు పడతాం. ఎలా భవిష్యత్తు ఏమైపోతుందో, నా పరిస్థితి ఎలా, నాకెవరు సాయం చేస్తారు, నాకు ఎవరు లేరే అని నిరాశపడిపోతూ ఉంటాం. దానికి బదులుగా మనం దేవుని స్తుతించడం ప్రారంభించినట్లయితే ఊహించని సహాయాన్ని మనం దేవుని నుండి పొందుకోగలుగుతాం. దీనికి బైబిల్లో చక్కటి ఉదాహరణగా మనం యెహోషాపాతు గారిని చూస్తూ ఉంటాం. అక్కడ చూసినట్లయితే శత్రువులందరూ ముందున్నారు, భయంకరమైన సమస్య అది. నిజంగా కేవలం నోటి మాటతో గట్టిగా దేవుని స్తుతించి గొప్ప జయాన్ని పొందుకున్నాడు. ఆయన ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభించాడో పరలోకపు సైన్యాలు కదిలొచ్చి ఆయన పక్షాన నిలబడి యుద్ధం చేశాయి. అతని శక్తితో ఒకవేళ పోరాడి ఉంటే ఆయన ఎప్పుడో చనిపోయి ఉండేవాడు. ఆయన శక్తితో ముందుకెళ్ళి ఉంటే ఓటమి పాలైపోయి ఉండేవాడు. కానీ నోటితో గట్టిగా దేవుని స్తుతించి గొప్ప జయాన్ని చూశాడు. ఈరోజు నేను కూడా చెప్పగలుగుతాను, కేవలం నేను స్తుతించడాన్ని బట్టే బ్రతికి ఉన్నాను, కేవలం నేను స్తుతించడాన్ని బట్టే పోషించబడుతున్నాను, కేవలం నేను స్తుతించడాన్ని బట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను అని. అవును, ఎందుకంటే స్తుతిలో అంత శక్తి ఉంది. స్తుతి ఏ పరిస్థితినైనా మార్చగలదు, స్తుతి ఎవరి స్థితినైనా మార్చగలదు, స్తుతి ఎవరి కథనైనా మార్చగలదు. యెహోషాపాతు గారు తనకున్న బలంతో, తనకున్న సైన్యముతో పోరాడి ఉంటే ఖచ్చితంగా అందరూ అక్కడ చచ్చిపోయి ఉండేవాళ్ళు. కానీ దానికి బదులుగా అతను స్తుతిని ఎన్నుకొని, స్తుతి వస్త్రము ధరించుకొని, గొప్ప గొప్ప స్తుతి వాయిద్యాలను పట్టుకొని వాటిని ఆయుధంగా చేసుకొని యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయన దయాళుడు అని గట్టిగా ఆయన కృపను వర్ణిస్తూ దేవుని స్తుతించడం ప్రారంభించాడు. కాబట్టే శత్రువు ఒక్కడు లేకుండా పారిపోయాడు. ఒక బాణం వేయలేదు, ఒక బాంబు ఉపయోగించలేదు, ఒక కత్తి ఎత్తలేదు, కేవలము నోటితో జయాన్ని పొందుకున్నాడు. ఈరోజు మీ సమస్య ఏదైనా సరే, ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? నా నోటి మాటలు నా భవిష్యత్తును నిర్మిస్తాయి కాబట్టి నా నోటి మాటలు నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఉదయం లేచింది మొదలుకొని నా బ్రతుకింతే, నాకేది కలిసి రావట్లేదు, నాకేది జరగట్లేదు, నాకెవరు సాయం చేయట్లేరు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అపవాది వాటిని పట్టుకొని వాటినే జరిగిస్తూ ఉంటాడు. వాటికే ద్వారం తెరిచిన వారం అవుతాం, అపవాదికి ద్వారం తెరిచిన వారం అవుతాం. దానికి బదులుగా మనం ఏం చేయాలి? మనం కృంగిపోతున్న పరిస్థితులు ఎదురైనప్పుడు, ఎవ్వరు సహాయం చేయలేనప్పుడు, మనకు నిరాశలు ఎదురవుతున్నప్పుడు, సమస్యలన్నీ చుట్టుమట్టి కృంగజేస్తున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, ఈరోజు నేను ఆశీర్వదించబడుతున్నాను, నా పిల్లలు వర్ధిల్లుతారు, నా భవిష్యత్తు గొప్పగా ఉంటుంది, నేను వీటి నుండి జయిస్తాను, ఇక ఈ సమస్యలు నా జీవితంలో ఇక ఉండవు అని ఇలాంటి మాటలు మనం పలికినట్లయితే దేవుడి కార్యాలు మన జీవితంలోనికి ఆకర్షించబడతాయి. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? ఈ రోజు నుండి నా నోటిని దేవుని వాక్యంతో నింపుకుంటాను, ఈ రోజు నుండి నా నోటిని దేవుణ్ణి స్తుతించడానికి నా స్తుతితో నా నోటిని నింపుకుంటాను అని తీర్మానం తీసుకుందాం. అప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి బంధకాలు తెగిపోతాయి, ప్రతి సమస్య కదిలించబడుతుంది, గొప్ప అద్భుతమైన జయాలను మనం పొందుకోగలుగుతాం. అందుకే ఒక మాట అడుగుదామా? ప్రభువా నా నోటికి కావలి ఉంచయ్యా, నా నోటి నుండి ఎల్లప్పుడూ జీవపు మాటలు రావాలి, స్తుతి ఆరాధన వచ్చేలాగా కృపనివ్వండి. మీరే ఈ విన్న వర్తమానం ప్రకారం ప్రతి వారము మేము జీవించడానికి ఎల్లప్పుడూ దేవా మా నోటిని స్తుతితో నింపుకొని దినమంతా స్తుతియాగము చేయడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్.